మాళవిక ఆగదిక. తండ్రి ఫేమస్ పర్సన్ అయినా సరే ఇక్కడ టాలెంట్ అదృష్టం కూడా ఉంటేనే వర్కౌట్ అవుతుందని, టైం అదృష్టం కలిసి రాకపోతే ఎంత ఫేమస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇక్కడ పేరు తెచ్చుకోవటం అంత సులభం కాదని ఎంతో మంది నట వారసులు నిరూపించి చూపించారు. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. కొంతమంది ఇప్పటికీ గుర్తింపు కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిని గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటుంది మలయాళీ సోయకం మాళవిక మోహన్. తండ్రి ఫేమస్ సినిమాటోగ్రఫర్. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్లు గా నిలిచిన హమ్ దిల్ దేశ్ కే సనం, లగాన్, డాన్, ఆజా నచ్లే, విఆర్ ఫ్యామిలీ, రైస్, ఆంటిటోన్, తెలుగు క్రేజీ మూవీస్, మహర్షి, ది ఫ్యామిలీ స్టార్, మలయాళ సూపర్ హిట్ ఫిలిం ఆడ జీవితం వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. మాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పాపులర్ అయిన ఆయన వారసురాలిగా సినిమాల్లోకి ప్రవేశించింది మాళవిక మోహన్. మాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పాపులర్ అయిన ఆయన వారసురాలిగా సినిమాలోకి ప్రవేశించింది మాళవిక మోహన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో కలిసి తొలి కమర్షియల్ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ లో నటించింది. ఆ తర్వాత ఆయన తనయుడు టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పట్టం పోలేతో హీరోయిన్ గా మలయాళంలో అరంగేట్రం చేసింది. బాలీవుడ్ మూవీ బియాండ్ ద క్లౌడ్స్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టెలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయినా తనది అందులో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ కాకపోవడం, పెట్ట ఫ్లాప్ కావడంతో మాళవిక మోహన్ ఆశలు ఆవిరయ్యాయి. ఆ సినిమా తన కెరీర్ ని ఓ దశలో తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ మూవీ తర్వాత కూడా తనకు ఇలాంటి క్యారెక్టర్లు రావడంతో కొంతమంది నిర్మాతలు ఇకపైనున్న సెకండ్ హీరోయిన్ గా సెట్ అవ్వాల్సిందేనని ఎగతాళి చేశారట. అలాంటి సమయంలో దళపతి విజయ్ మాస్టర్ మళ్లీ మాళవికని లైవ్ లైట్ లోకి తీసుకొచ్చింది. విక్రమ్ తంగలాన్, మోహన్ లాల్ హృదయపూర్వం సినిమాలు మాళవికకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టి ఆమె కెరీర్ ని గాడిలో పడేశాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ది రాజసాపైనే పెట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో మాళవిక మోహనన్ ప్రధాన హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకోబోతుంది. జనవరి 9వ తేదీన సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తన కెరీర్ మలుపు తిరిగినట్టేనని మాళవిక భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది. బాహుబలి చూసిన తర్వాత ఇప్పటికైనా ప్రభాస్ తో కలిసి నటించాలని, ఆ అవకాశం ఎదురు చూసి ఫైనల్ గా ఆ ఛాన్స్ ని పట్టేసి స్టార్ హీరోయిన్ల జాబితా చేరాలని భావిస్తోంది. ఇది బ్లాక్ బస్టర్ అయితే మాళవిక దశ తిరిగినట్టేనని టాలీవుడ్, మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ తర్వాత మరో క్రేజీ మూవీ సర్దార్ 2 తో అలరించడానికి రెడీ అవుతోంది. కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా భారీ స్పాన్ ఉన్న కథతో రూపొందుతున్న సర్దార్ 2 కూడా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాళవిక కెరీర్ ఊపందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక ఆగదిక. తండ్రి ఫేమస్ పర్సన్ అయినా సరే ఇక్కడ టాలెంట్ అదృష్టం కూడా ఉంటేనే వర్కౌట్ అవుతుందని, టైం అదృష్టం కలిసి రాకపోతే ఎంత ఫేమస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇక్కడ పేరు తెచ్చుకోవటం అంత సులభం కాదని ఎంతో మంది నట వారసులు నిరూపించి చూపించారు. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. కొంతమంది ఇప్పటికీ గుర్తింపు కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిని గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటుంది మలయాళీ సోయకం మాళవిక మోహన్. తండ్రి ఫేమస్ సినిమాటోగ్రఫర్. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్లు గా నిలిచిన హమ్ దిల్ దేశ్ కే సనం, లగాన్, డాన్, ఆజా నచ్లే, విఆర్ ఫ్యామిలీ, రైస్, ఆంటిటోన్, తెలుగు క్రేజీ మూవీస్, మహర్షి, ది ఫ్యామిలీ స్టార్, మలయాళ సూపర్ హిట్ ఫిలిం ఆడ జీవితం వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. మాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పాపులర్ అయిన ఆయన వారసురాలిగా సినిమాల్లోకి ప్రవేశించింది మాళవిక మోహన్. మాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పాపులర్ అయిన ఆయన వారసురాలిగా సినిమాలోకి ప్రవేశించింది మాళవిక మోహన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో కలిసి తొలి కమర్షియల్ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ లో నటించింది. ఆ తర్వాత ఆయన తనయుడు టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పట్టం పోలేతో హీరోయిన్ గా మలయాళంలో అరంగేట్రం చేసింది. బాలీవుడ్ మూవీ బియాండ్ ద క్లౌడ్స్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టెలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయినా తనది అందులో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ కాకపోవడం, పెట్ట ఫ్లాప్ కావడంతో మాళవిక మోహనన్ ఆశలు ఆవిరయ్యాయి. ఆ సినిమా తన కెరీర్ ని ఓ దశలో తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ మూవీ తర్వాత కూడా తనకు ఇలాంటి క్యారెక్టర్లు రావడంతో కొంతమంది నిర్మాతలు ఇకపైనున్న సెకండ్ హీరోయిన్ గా సెట్ అవ్వాల్సిందేనని ఎగతాళి చేశారట. అలాంటి సమయంలో దళపతి విజయ్ మాస్టర్ మళ్లీ మాళవికని లైవ్ లైట్ లోకి తీసుకొచ్చింది. విక్రమ్ తంగలాన్, మోహన్ లాల్ హృదయపూర్వం సినిమాలు మాళవికకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టి ఆమె కెరీర్ ని గాడిలో పడేశాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ది రాజసాపైనే పెట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో మాళవిక మోహనన్ ప్రధాన హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకోబోతుంది. జనవరి 9వ తేదీన సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తన కెరీర్ మలుపు తిరిగినట్టేనని మాళవిక భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది. బాహుబలి చూసిన తర్వాత ఇప్పటికైనా ప్రభాస్ తో కలిసి నటించాలని, ఆ అవకాశం ఎదురు చూసి ఫైనల్ గా ఆ ఛాన్స్ ని పట్టేసి స్టార్ హీరోయిన్ల జాబితా చేరాలని భావిస్తోంది. ఇది బ్లాక్ బస్టర్ అయితే మాళవిక దశ తిరిగినట్టేనని టాలీవుడ్, మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ తర్వాత మరో క్రేజీ మూవీ సర్దార్ 2 తో అలరించడానికి రెడీ అవుతోంది. కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా భారీ స్పాన్ ఉన్న కథతో రూపొందుతున్న సర్దార్ 2 కూడా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాళవిక కెరీర్ ఊపందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక ఆగదిక.
తండ్రి ఫేమస్ పర్సన్ అయినా సరే ఇక్కడ టాలెంట్ అదృష్టం కూడా ఉంటేనే వర్కౌట్ అవుతుందని, టైం అదృష్టం కలిసి రాకపోతే ఎంత ఫేమస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇక్కడ పేరు తెచ్చుకోవటం అంత సులభం కాదని ఎంతో మంది నటవారసులు నిరూపించి చూపించారు. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. కొంతమంది ఇప్పటికీ గుర్తింపు కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిని గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటుంది మలయాళీ సోయగం మాళవిక మోహన్. తండ్రి ఫేమస్ సినిమాటోగ్రఫర్. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన హమ్ దిల్ దేశ్ కే సనం, లగాన్, డాన్, ఆజా నచ్లే, విఆర్ ఫ్యామిలీ, రైస్, ఆంటోన్, తెలుగు క్రేజీ మూవీస్, మహర్షి, ది ఫ్యామిలీ స్టార్, మలయాళ సూపర్ హిట్ ఫిలిం ఆడ జీవితం వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. మాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పాపులర్ అయిన ఆయన వారసురాలిగా సినిమాల్లోకి ప్రవేశించింది మాళవిక మోహన్. మాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పాపులర్ అయిన ఆయన వారసురాలిగా సినిమాలోకి ప్రవేశించింది మాళవిక మోహన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో కలిసి తొలి కమర్షియల్ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ లో నటించింది. ఆ తర్వాత ఆయన తనయుడు టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పట్టం పోలేతో హీరోయిన్ గా మలయాళంలో అరంగేట్రం చేసింది. బాలీవుడ్ మూవీ బియాండ్ ద క్లౌడ్స్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టెలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయినా తనది అందులో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ కాకపోవడం, పెట్ట ఫ్లాప్ కావడంతో మాళవిక మోహన్ ఆశలు ఆవిరయ్యాయి. ఆ సినిమా తన కెరీర్ ని ఓ దశలో తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ మూవీ తర్వాత కూడా తనకు ఇలాంటి క్యారెక్టర్లు రావడంతో కొంతమంది నిర్మాతలు ఇకపైనున్న సెకండ్ హీరోయిన్ గా సెట్ అవ్వాల్సిందేనని ఎగతాళి చేశారట. అలాంటి సమయంలో దళపతి విజయ్ మాస్టర్ మళ్లీ మాళవికని లైవ్ లైట్ లోకి తీసుకొచ్చింది. విక్రమ్ తంగలాన్, మోహన్ లాల్ హృదయపూర్వం సినిమాలు మాళవికకు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టి ఆమె కెరీర్ ని గాడిలో పడేశాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ది రాజసాపైనే పెట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో మాళవిక మోహనన్ ప్రధాన హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకోబోతుంది. జనవరి 9వ తేదీన సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తన కెరీర్ మలుపు తిరిగినట్టేనని మాళవిక భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది. బాహుబలి చూసిన తర్వాత ఇప్పటికైనా ప్రభాస్ తో కలిసి నటించాలని, ఆ అవకాశం ఎదురు చూసి ఫైనల్ గా ఆ ఛాన్స్ ని పట్టేసి స్టార్ హీరోయిన్ల జాబితా చేరాలని భావిస్తోంది. ఇది బ్లాక్ బస్టర్ అయితే మాళవిక దశ తిరిగినట్టేనని టాలీవుడ్, మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ తర్వాత మరో క్రేజీ మూవీ సర్దార్ 2 తో అలరించడానికి రెడీ అవుతోంది. కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా భారీ స్పాన్ ఉన్న కథతో రూపొందుతున్న సర్దార్ 2 కూడా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాళవిక కెరీర్ ఊపందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.